నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. మొత్తానికి మన భారతదేశం అటు పాకిస్తాన్కి ఒక వార్నింగ్ అయితే ఇచ్చేసింది. ప్రపంచ పటంలో ఉండాలంటే మీరు ఉగ్రవాదాన్ని ఎగదోయడం ఆపండి. ఒకవేళ గనక అలాగే గనక చేసినట్లయితే ఆపరేషన్ 2.0 ఉంటుంది. దానికి ఇంకా సీక్వెల్ 3 కూడా ఉంటుంది. మొత్తానికి పాక్ని ప్రపంచ పటంలో లేకుండా చేసేస్తామని చెప్పి గట్టి వార్నింగే ఇచ్చారు. ఇది నిజంగా చెప్పాలంటే చాలా డేంజరస్ వార్నింగ్ అని చెప్పాలి. అసలు ప్రపంచ పటంలో పాక్ ఉండాలా లేదా వాళ్ళే డిసైడ్ చేసుకోమని భారత్ అనడం అనేది నిజంగా చరిత్రలో ఇట్లాంటి స్టేట్మెంట్ మనము ఎప్పుడైనా హెచ్చరిక రూపంలో ఇచ్చామో లేదో కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. అదొక ఎత్తు అయితే సర్క్రిక్ ప్రాంతం అక్కడ కొంత అలజడి అయితే కనబడుతోంది. కొంత చడీ చప్పుడు చేస్తోంది పాకిస్తాన్. ఏమిటి ఈ ప్రాంతం ఏంటి? సర్క్రిక్ అనే ప్రాంతం ఏమిటి? ఎందుకు భారత్కి పాక్కి మధ్య ఇది వివాదాస్పదమైన ప్రాంతము, కొంత బురద నేలగా ఉంటుంది అక్కడ. సో ఎందుకు ఇదంతా వివాదాస్పద ప్రాంతంగా మారిందనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇది భారత్ పాక్ సరిహద్దుకు సంబంధించిన విషయం కాబట్టి. సో మనతో పాటు రిటైర్డ్ కల్నల్ వివి రావు గారు ఉన్నారు. వారిని అడిగి ఈ రెండు అంశాలకు సంబంధించి లోతైన విశ్లేషణ చేసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో నిజానికి మొదటి విషయం, ఈ స్టేట్మెంట్ని అంటే ఈ వార్నింగ్ని మనం ఎలా చూడాలి? భారతదేశం మన ఆర్మీ ఇచ్చింది 9 ప్రాంతాలని మేము కొల్లగొట్టేసాం మీ దగ్గర, అండ్ 2 ప్రాంతాలని ఎయిర్ ఫోర్స్ కొట్టింది. మేము కావాలనుకుంటే మళ్ళీ మేము అట్లాంటివి చేస్తాము, సింధూర్ ఆపరేషన్ సింధూర్ సీక్వెల్ చేస్తామని అంటున్నారు. సో ఎట్లా తీసుకోవాలి ఈ స్టేట్మెంట్ని? ఇది చాలా సీరియస్ గా తీసుకోవాలండి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు వరకు క్లోజ్ చేయలేదు మనం. అలాగే ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే అబ్రగేట్ చేసామో, ప్రస్తుతం సస్పెన్షన్ లో పెట్టామో, అది కూడా దానికి ఏమీ కొలిక్కి రాలేదు. ఇంకా పాకిస్తాన్ సైడ్ నుంచి చూస్తారా, దాదాపు 12 ఇన్సిడెంట్స్ అయినాయండి సింధూర్ తర్వాత. వాటిలో వాటికి కొంచెం బలం చేకూరుతున్నట్టు కనిపిస్తుంది. అంటే ఏంటంటే మళ్ళీ తిరిగి ఏదో చెయ్యాలన్న తపన స్పష్టంగా కనిపిస్తుంది వాళ్ళలో. ఈ నేపథ్యంలో స్ట్రాంగ్ వార్నింగ్ ఎయిర్ చీఫ్ ఇచ్చారు, ఆర్మీ చీఫ్ ఇచ్చారు, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఇచ్చారు. అంతకుముందు ఒక నెల రోజుల క్రితం రాజ్నాథ్ సింగ్ గారు నెక్స్ట్ ఈవెంట్ నేవీ తీసుకుంటుంది అన్నది ఒక హింట్ ఇచ్చారు. అంటే ఏంటంటే బేసికలీ ఎక్కడో ఏదో జరుగుతోంది. అది నిన్న ఈ మధ్యన ఒక న్యూస్ వచ్చిందండి, ఇండిపెండెంట్ కవరేజ్ లో. టర్కీకి ఆయిల్ నిక్షేపాల కోసం వెతకడం కోసం పాకిస్తాన్ గవర్నమెంట్ ఏజెన్సీ, మన ఓఎన్జీసీ లాంటిది ఎలాంటిదైతే ఉందో, టర్కీకి ఓఎన్జీసీ లాంటిది ఎలాంటిది అయితే ఉందో, అటువంటి ఆర్గనైజేషన్స్ మధ్యన ఒక ఒప్పందం కుదిరింది. ఇటువంటి ఈ ఏరియాలో ఆయిల్ నిక్షేపాల కోసం వెతుకుతామని. లాజికల్ గా చూస్తే ఈ ఏరియాలో ఆయిల్ నిక్షేపాలు ఎంతో కొంత ఉండాలి. ఎందుకంటే మన ఇండియాలో కూడా రాజస్థాన్ బోర్డర్ లో కేన్ అనే కంపెనీ అక్కడ ఆయిల్ కనుక్కుంది, కొంచెం ఆయిల్ తీయడం కూడా జరుగుతుంది. అంటే ఏంటంటే లాజికల్ గా ఆలోచిస్తే అక్కడ ఆయిల్ దొరికే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సెకండ్ థింగ్ ఏంటంటే టర్కీకి ఒక కాంట్రాక్ట్ ఇచ్చింది ఆ ఏరియాలో డెవలప్మెంట్ కోసం. తర్వాత ఎస్ఈపిజెడ్ కేవలం ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ డెవలప్మెంట్ జోన్, ఎక్స్పోర్ట్ జోన్ 1000 ఏకర్స్ కరాచీకి ఇటువైపు, అంటే మన ఇండియా సైడ్ కి ఇచ్చింది. మూడవది చూస్తే టర్కీకి ఒక కాంట్రాక్ట్ ఇచ్చింది 4 కార్వెట్లు. కార్వెట్లు అంటే డిస్ట్రాయర్ కాదు కానీ, ఫ్రిగేట్లు కాదు కానీ, ఒక చిన్న రకం, పెద్ద వార్షిప్ కాదు కానీ చిన్న రకం వార్షిప్. చాలా ఫాస్ట్ గా కదులుతాయి, చాలా లీన్ గా ఉంటాయి. ఇవి చాలా ఫాస్ట్ మూవింగ్ క్రాఫ్ట్, అటాక్ క్రాఫ్ట్ కింద లెక్కెట్టచ్చు. అటువంటి 4 కాంట్రాక్ట్ ఇచ్చింది. అందులో 2 ఈ కరాచీలో ఇండియా సైడ్ కి ఒక కొత్త బేస్ లో తయారయ్యేటట్టు, 2 టర్కీలో తయారయ్యి వచ్చేటట్టు. ఈ 3 డెవలప్మెంట్స్ జరిగినాయి. దీని ముందర కూడా 1997 వరకు 3 ప్రాజెక్టులు ఎగ్జిక్యూట్ చేసింది పాకిస్తాన్ మెల్లగా. ఈ ఇందస్ నది ఏదైతే ఉందో, పాకిస్తాన్ పంజాబ్ నుంచి దక్షిణం సింధులోకి ప్రవేశించేటప్పుడు వాళ్ళకి, మనకి ధవళేశ్వరం బ్యారేజ్ గోదావరి మీద ఎలాగుంటుందో అలాగే వాళ్ళకి సుక్కూరు బ్యారేజ్ ఉంటుంది. యాక్చువల్గా ఈ ఇందస్ నదీ జలాల వివాదం తర్వాత ఈ వివాదం చూడాలనుకుంటే మన గోదావరి తీరాన్ని కొంచెం కంపేర్ చేసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, మన గోదావరికి 7 మెయిన్ పాయలు ఉంటాయి ధవళేశ్వరం తర్వాత. దానికి చిన్న పాయలు కూడా కొన్ని ఉన్నాయి. అలాగే కాకినాడ దగ్గర ఒకటి డీలింక్ అయిపోయిన కోరంగి అన్నది ఒక ప్రదేశం ఉంది. అది ఇప్పుడు బర్డ్ శాంక్చురీ కింద మారింది. అది కూడా మార్షల్ ల్యాండ్. అలాగే సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఈ ఇందస్ నదికి కూడా కరాచీ దగ్గర ఒక కోరంగి అనే ప్రాంతం ఉంది. ఒక కోరంగి క్రీక్, దాని పేరు కూడా కోరంగి.
ఇందస్ నదికి 17 వరకు పాయలున్నాయి. చాలా పెద్ద డెల్టా ప్రాంతం. హ్మ్. అందులో 7 మన ఇండియాలో ఉన్నాయి కచ్ ప్రాంతంలో. మిగతా 10 పాకిస్తాన్‌లో. ఓకే. ఈ ఏడిట్లోనూ లాస్ట్‌ది సర్ క్రీక్ అన్నది చాలా పెద్దది. హ్మ్. అందులో బోట్స్ కూడా తిరగొచ్చు. ఓకే. ఆ బోట్స్ ఎక్కడైతే తిరుగుతున్నాయో ఇంటర్నేషనల్ ఒప్పందం ప్రకారం జనరల్‌గా మిడ్ లైన్ తీస్తారండి. హ్మ్. మిగతా చిన్న వాటికైతే అటు పోర్షన్ గాని, ఇటు పోర్షన్ గాని తీస్తారు. ఓకే. ఇప్పుడు ఆ మిడ్ పోర్షన్ కూడా ఏమవుతుందంటే ఈ సర్ క్రీక్ అప్పుడప్పుడు కొంచెం దారి మారుస్తూ ఉంటుంది. హ్మ్. ప్రవాహం, వరదలు బట్టి. ఓకే. ఆ వరదలను బట్టి ప్రవాహం దాటినప్పుడు, మారినప్పుడు అంతకుముందు ఎప్పుడో వేసిన పిల్లర్స్ అంటే ఇప్పుడు కాదు స్వాతంత్రం ముందరే పాకిస్తాన్ ఏర్పడక ముందే హ్మ్. ఇది మొత్తం రాజ్యం అంతా బాంబే ప్రెసిడెన్సీ అనేవారు. మనకు మద్రాస్ ప్రెసిడెన్సీ ఎలాగుండేదో బాంబే. వాళ్ళకి బాంబే ప్రెసిడెన్సీ ఉండేది. గుజరాత్ బాంబే ప్రెసిడెన్సీలో ఉండేది. హ్మ్. సింధు ప్రాంతాన్ని సమ్‌వేర్ అరౌండ్ 1925లో దాన్ని ఇండిపెండెంట్ స్టేట్ కింద చేశారు. హ్మ్. ఎప్పుడైతే ఇండిపెండెంట్ స్టేట్ చేశారో దాన్ని సింధ్ డివిజన్ అనేవారు అప్పుడు ముందర. హ్మ్. ఆ సింధ్ డివిజన్‌కి కచ్ మహారాజ్‌కి ఒక అగ్రీమెంట్ కుదిర్చారు. 1911, 14, 15 మధ్యలో. ఓకే. మహాత్మా గాంధీ ఇండియాకి రాకముందు ఇంకా. ఆ టైంలో కుదిర్చిన అగ్రీమెంట్ ప్రకారం ఏంటంటే సర్ క్రీక్ వరకు ఈ మహారాజాకి ఇచ్చారు. ఓకే. మిగతాది సింధు ప్రావిన్స్‌కెళ్ళింది. 1947లో ఎప్పుడైతే మనకి రాడ్‌క్లిఫ్ అగ్రీమెంట్ అయిందో, అంటే రాడ్‌క్లిఫ్ అగ్రీమెంట్ ప్రకారం బోర్డర్ డిలినియేట్ అయిందో, హ్మ్. ఆయన ఏం చేశారంటే ఈ సర్ క్రీక్‌లో ఎందుకంటే అక్కడ పాపులేషన్ లేదు. అంతా వాటరే. హ్మ్. మార్షీ క్రీక్స్. అంటే ఏంటంటే 1 మీటర్‌కి అర మీటర్ కంటే ఎక్కువ వాటర్ ఉండదు. ఓకే. సో, పల్చటి బోట్స్ అంటే షాలో బోట్స్ ఎళ్ళగలుగుతాయి తప్పితే గాని, మిగతా పెద్ద బోట్స్ కూడా వెళ్ళడం చాలా కష్టం అవుతుంది చాలా క్రీక్స్‌లో. హ్మ్. అందుకని చెప్పి ఈ 6 క్రీక్‌లు మన దగ్గర క్లారిటీ తోటున్నాయి. ఆ సర్ క్రీక్‌లో మాత్రం వాళ్ళు అలా వదిలేశారు. హ్మ్. సో, 1968లో ఒక అగ్రీమెంట్ అయింది ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం. హ్మ్. ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం మన భారతదేశానికి, పాకిస్తాన్‌కి మధ్యలో ఉన్న మారిటైమ్ బౌండరీ అక్కడ డిసైడ్ అవ్వలేదు. హ్మ్. దానివల్లే మన మత్స్యకారులు అక్కడ పాకిస్తాన్‌ను అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ బోట్స్ తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే. అయితే పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఇక్కడ చాలా డర్టీ గేమ్ ఆడుతుంది. హ్మ్. ఏం చేస్తుందంటే బోట్స్‌ని మత్స్యకారుల్ని పట్టుకుంటుంది. ఓకే. బోట్స్‌ని క్యాప్చర్ చేసుకొని మత్స్యకారుల్ని వాఘా బోర్డర్ పంజాబ్‌లో అప్పగిస్తుంది మనకి. అది ఓకే. ఒక 9 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు జైల్‌లో పెట్టి. ఆహా! వీళ్ళందరూ సఫర్ అవుతా ఉంటారు. ఆ బోట్ కూడా పోతుంది. హ్మ్. ఈ బోట్స్‌ని వాళ్ళు లోకల్స్‌కి అమ్మేసుకుంటారు. హ్మ్. అటువంటి బోట్‌లోనే ఎప్పుడైతే 2008లో మన బాంబేలో అటాక్ అయిందో, ఆ రోజుల్లో ఆపరేషన్ స్వాన్ అని కోస్ట్ గార్డ్ ద్వారా నేవీ నడిపేది. హ్మ్. అంటే పకడ్బందీ గస్తీ చర్యలుండేయి అరేబియన్ సీలో. ఓకే. దాన్ని తప్పించుకోవడానికి వీళ్ళేం చేశారంటే, ఇటువంటి బోట్స్‌నే తీసుకొని ఈ రాన్ ఆఫ్ కచ్‌కి ఎక్కడైతే దగ్గరలో భూభాగానికి దగ్గరలో తిరుగుతా వచ్చారు. హ్మ్. అంటే ఫిషింగ్ బోట్ లాగొచ్చారు. మధ్యలో ఒక ఫిషింగ్ బోట్ హైర్ తీసుకొని బాంబే వరకొచ్చారు. ఓకే. అందుకని వాళ్ళెక్కడ పట్టుబడలేరు. సో, ఈ విధంగా కూడా జరిగింది. 60, 70స్‌లో అప్పట్లో గుజరాత్ చీఫ్ మినిస్టర్ హెలికాప్టర్‌లో ఆ రీజియన్‌లో ప్రయాణిస్తుంటే, ఆ హ్మ్. హెలికాప్టర్ కూలిపోవడం జరిగింది. ఆ! అది పాకిస్తాన్ అని మన ఇండియాకి చాలా అనుమానం. ఓకే. అలాగే కార్గిల్ అయిన తర్వాత, కార్గిల్‌లో ఎలాగ ప్రవేశించారో ఈ ఆహ్, చ గొర్రెల కాపరిలాగా ఇలాగా, హ్మ్. ఇక్కడ కూడా ప్రయత్నం చేసింది. అక్కడ కార్గిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ రేకప్ చేయాలని చూసింది. హ్మ్. వాళ్ళకొక విమానం ఉండేది. రెక్కీ విమానం నేవీది. ఓకే. పీ-3 ఓరియాన్ వచ్చే ముందర అట్లాంటిక్ విమానాలుండేయి చిన్నవి. రోటరీ క్రాఫ్ట్ తోటి. ఓకే. అది ఇండియాలోకి అదే ఈ సర్కిల్‌కి దాటొచ్చినప్పుడు భుజ్ నుంచి ఒక మిగ్-21 వెళ్ళి వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు వెళ్ళకపోతే హ్మ్. దాన్ని కూల్చివేయడం జరిగింది. హ్మ్. అది సర్క్రిక్ మన ప్రాంతంలో అంటే ఈస్ట్ తూర్పు అనుకోండి. ఆ తూర్పు ప్రాంతంలోనే దాని శకలాలన్నీ దొరికినాయి. ఓకే. ఇక్కడ 16 మంది ఇంకొంచెం సింపుల్‌గా మనం సింప్లిఫై చేయాలంటే సార్, ఇప్పుడు ఈ సర్ క్రీక్ ప్రాంతంని అంటే దానికి ఎప్పటినుంచో వివాదం ఉందంటున్నాం గదా! అంటే ఎట్లాంటి పరిష్కారం సూచించే పరిస్థితి ఉంటుంది 2 దేశాలకు సంబంధించి? ఇంటర్నేషనల్ రూల్స్ క్లియర్‌గా ఉన్నాయండి. ఓకే. యునైటెడ్ నేషన్స్ సీ లాస్ కొన్నున్నాయి. ఆ! అన్‌క్లాస్ అంటారు. హ్మ్. దాని ప్రకారం మారిటైమ్ బోర్డర్ డిసైడ్ చేసిన తర్వాత ఇది పెద్దది నావిగబుల్ ఛానెల్ కాబట్టి ఈ క్రీకు దాని మధ్య దారిలోకి రావాలి. హ్మ్. సో, అక్కడ బోర్డర్ పిల్లర్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఎప్పుడో ఓకే. పాతినయి. ఆ పాతినయి లెక్కపెడితే చాలు. పాకిస్తాన్ అది ఒప్పుకోవట్లేదు.
ఓకే. అది ఒప్పుకోకుండా ఇది ఏముంటుందంటే ఇది రివరైన్ బేసిన్, ఇది సముద్రంతో సంబంధం లేదని మాట్లాడుతుంది. ఆ! అంటే ఏం జేయాలనేది పాకిస్తాన్ ఉద్దేశం? పాకిస్తాన్ ఉద్దేశం ఏంటంటే ఇటేపు నుంచి తీసుకురావడం వల్ల వాళ్ళకి ఎక్కువ ఫిష్ క్యాచింగ్ ఏరియాస్ ఉంటాయి. ఎందుకంటే మీకు జనరల్‌గా ఈ వార్మ్ వాటర్స్ నుంచి రివరైన్ వాటర్స్ ఎక్కడ సముద్రంలో కలుస్తాయో ఆ హ్మ్. ఏరియాలో ఫిష్ ఎక్కువ దొరుకుతుంది. ఓకే. సో ఎంత ఏరియా వాళ్ళకుంటే వాళ్ళకి మంచిది. ఓకే. అలాగే మన రన్ ఆఫ్ కచ్‌కి, భుజ్‌కి డేంజర్ చూపించడానికి. హ్మ్. అంతకుముందు ఏమైందంటే అండి 1971 వార్‌లో మనం దీనికి బార్మేర్‌కి మధ్యలో ఉన్న ఏరియాలో దాదాపు 150 కిలోమీటర్లు చొచ్చుకుపోయాం. హ్మ్. చాచురో అన్న ఎటువంటి ఏరియాస్‌కి. హ్మ్. ఆ ఏరియాస్ పట్టుకున్నాం మనం. యాక్చువల్‌గా 150 కిలోమీటర్ల వరకు. వాళ్ళ పాకిస్తాన్ హైదరాబాదే భయపడ్డారు. హ్మ్. క్యాప్చర్ అయిపోతుంది మనం. ఇప్పుడు ఈ ఏరియాని పట్టుకోవడం వల్ల వాళ్ళకి ఆ ఏరియా మళ్ళా మనం తీసుకోవడం కష్టమవుతుందని ఒకటి ప్లాన్. ఓకే. మరోవైపు అంటే అటు కరాచీ విషయం గాని, ఇటు గుజరాత్ విషయంలో గాని ఏమైనా అంటే సమీకరణాలుంటాయా? ఒకవేళ సర్క్రీక్ ప్రాంతం పాకిస్తాన్ అంటే దాన్ని ఆలోచిస్తే? యెస్. అవును. తప్పనిసరిగా ఉంటాయండి. ఇప్పుడు టర్కీకి బేసికల్లీ ఏం చేస్తుందంటే, హ్మ్. నార్థర్న్ ఏరియాస్‌లో 5000 స్క్వేర్ కిలోమీటర్స్ చైనాకి గిఫ్ట్ కింద ఇచ్చేసింది. షాష్గమ్ వ్యాలీ. హ్మ్. అలాగే ఇక్కడ టర్కీకి ఇచ్చేయాలని చూస్తుంది. ఓకే. సో, దానివల్ల ఇప్పుడు లేటెస్ట్ డెవలప్‌మెంట్ ఏంటంటే, ఒక 5 డేస్, 10 డేస్ బ్యాక్‌న అయిన అగ్రీమెంట్ ప్రకారం టర్కీకి టర్కీ గ్యాస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీకి చాలా అవకాశం దొరుకుతుంది ఇక్కడ ఇది చేసుకోవడానికి. హ్మ్. ఆ విధంగా వస్తుంది. సో, సో ఇప్పుడు మరోవైపు ఇటు భారత్ గూడా ఈ వార్నింగ్ ఇవ్వడానికి సర్క్రిక్ ప్రాంతం కారణంగా ఉందా సార్? ఓన్లీ పీఓజేకే విషయం గాని, లేకపోతే ఈ ఉగ్రవాద స్థావరాలు మళ్ళీ బిల్డ్ చేస్తున్నారు గదా! సో, ఎట్లా ఈ తీసుకోవాలి? పాయింట్ లాస్ట్ టైమ్ కూడా కన్సిడర్ చేసాం. ఆ! ఇండియా 3 డిమాండ్‌లిచ్చింది. హ్మ్. ఏంటంటే ఫస్ట్ ఏదైనా టెర్రరిస్ట్ యాక్టివిటీ ఇండియాలో జరిగితే దాన్ని పాకిస్తాన్ సపోర్టెడ్ చర్య కింద తీసుకొని యుద్ధానికి తీసుకుంటాం. తలపడతాం. అవును. రెండవది ఇండస్ వాటర్ అబ్రిగేషన్ ట్రీటీ. హ్మ్. మూడవదేమో మేము మాట్లాడితే పాకిస్తాన్ పీఓకే టెరిటరీ గురించే మాట్లాడతాం. అవును. ఈ 3 డిమాండ్స్‌లో బట్టి పాకిస్తాన్ విపరీతంగా భయపడుతోంది. హ్మ్. ఏదైనా టెర్రరిస్ట్ యాక్టివిటీ పహల్గాం లాంటిది చేయడానికి. హ్మ్. ఒకటిది డెప్త్ ఏరియాలో చేయొచ్చు. అంటే బెంగుళూరు, హైదరాబాద్, కోయంబత్తూర్, బాంబే, పూనా ఇటువంటి ఏరియాస్‌లో చేయొచ్చు ఏదైనా. అంటే హ్మ్. అప్పుడు పాకిస్తాన్ మేము చేయలేదు. మీ ఓన్ ఉగ్రవాదులు చేశారని డినయబిలిటీ ఇంక్రీజ్ చేయడానికి. ఓకే. ఇంకొకటేంటంటే సర్క్రిక్ అన్నది ఏరియా ఒకటి డినయబిలిటీ అంటే ఇక్కడ యుద్ధం స్టార్ట్ చేయొచ్చు. బేసికల్లీ ఎనదర్ కార్గిల్ స్టార్ట్ చేయడానికి వీలుగా ఉన్నారాళ్ళు. హ్మ్. ఓకే. ఆ! 2 దానివల్ల వాళ్ళకి అంటున్నారట. కరాచీ మీద కూడా ప్రెషర్ తగ్గించుకుంటారు. అవును. అలాగే నేవీ లాస్ట్ టైమ్ యాక్షన్ తీసుకోలేదు. మన నేవీ ఎక్కువ. అవును. ఆ నేవీ యాక్షన్ తీసుకోకుండా టర్కీని తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేశారు. హ్మ్. సో, ఈ విధంగా థర్డ్ పార్టీని ఇన్వాల్వ్‌మెంట్ చేయడం. అలాగే చైనా, వరల్డ్ బ్యాంక్ లోన్స్ తోటి 3 కెనాల్స్ కట్టారు. హ్మ్. సుకూర్ బరాజ్ సౌత్ నుంచి. హ్మ్. దీన్ని ఓల్డ్ నారా కెనాల్ అని ఒక ఎండిపోయిన నది ఉండేది. హ్మ్. దాదాపు సరస్వతి నది అలైన్‌మెంట్‌కి దక్షిణంలో కలుస్తుందది. ఓకే. ఆ నది దాంట్లో సెలైన్ వాటర్స్ ఎక్కువ. ఆ సెలైన్ వాటర్స్ అన్ని బోర్‌వెల్ ద్వారా పంప్ చేసి, ఈ కాలువల ద్వారా మన ఇండియా సైడ్‌కి వదులుతున్నారు. ఓకే. దానివల్ల మన ఇండియా సైడ్ సాలినేషన్ పెరిగిపోతుంది. ఓకే. ఇదంతా చేస్తున్నారు. హ్మ్. ఇదేంటి 1987 నుంచి మెల్లగా మొదలుపెట్టి ఆ కెనాల్స్ హ్మ్. 3 మేజర్ కెనాల్స్ ఎల్‌పిఓడి, డీపీఓడి ఇంకోటేదో ఉందండి. ఆ హ్మ్. 3 కెనాల్స్ కన్‌స్ట్రక్ట్ చేయడం జరిగింది. హ్మ్. సో, ఇండియన్ ల్యాండ్‌ని పాడు చేయడం, వాళ్ళ ఏరియా నుంచి ఎక్కువ ఎక్స్‌ప్లోరేషన్ చేయడం, హ్మ్. థర్డ్ కంట్రీని ఇన్వాల్వ్ చేయడం ఇటువంటి ఏరియాలో. ఎందుకంటే ఒకవేళ ఇండియన్ నేవీ అటాక్ చేసిందనుకోండి క్యాప్చర్ చేయడానికి. హ్మ్. ఇటువంటి వాటర్స్ చాలా మనకి ఇన్ఫంట్రీ ఆపరేట్ చేయడానికి చాలా ఈజీ. హ్మ్. ఎందుకంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్ సపోర్ట్‌లో కూడా అటు బార్మేర్ సైడ్ నుంచి సపోర్ట్ వచ్చి, ఇటు కచ్ నుంచి సపోర్ట్ వచ్చి, అటు ఓకే. నేవీ సపోర్ట్ వస్తే కరాచీ మన చేతుల్లో పడిపోతుంది. సో, ఇక్కడ వివిరావు గారు మీరన్నట్లుగా అంటే ఈ ఆపరేషన్ 'సింధూర్' ఇంకా క్లోజ్ అవ్వలేదు అనే పాయింట్ విషయానికొస్తే, భారత్ గూడా దేవుడి దయ వల్ల మేము ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని అనుకుంటున్నామని అంటున్నారు వాళ్ళు. ఆహ్, మనం అంటున్నాము. సో, అటువంటప్పుడు పాసిబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి? ఈ పాకిస్తాను ఈ వంకర బుద్ధి చూపెట్టడం, మనం మళ్ళీ దెబ్బ కొట్టడం జరిగే అవకాశం ఉందా? చాలా విషయాలున్నాయండి. ఎందుకంటే పాకిస్తాన్‌కి సడెన్‌గా ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది. ఎందుకంటే అమెరికన్స్ యెస్. 3 సార్లు పిలిచి భోజనాలు పెట్టి అవి అన్నీ చేస్తున్నారు. అవును. విందు మర్యాదలన్నీ చేస్తున్నారు. ఆ! చైనా ఎస్‌సీఓలో పెద్ద ఇంట్రెస్ట్ కనిపించకపోయినా గాని, హ్మ్. వాళ్ళు వార్ మెటీరియల్ సప్లై చేస్తున్నారు సప్లై విమానాల చేస్తారు. దగ్గర నుంచి. అవును. అలాగే వాళ్ళ విక్టరీ పరేడ్‌లో వాళ్ళని చూపించారు. ప్రెసిడెంటు, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఉన్నారు. హ్మ్. దాని తర్వాత
ఈ టర్కీని ఇన్వాల్వ్ చేయడం మొదలుపెట్టారు. ఉమ్, అలాగే మనకి టర్కీకి మొన్న లాస్ట్ వారం రోజుల్లో కొంచెం కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయండి. ఉమ్, అలాగే అజర్బైజాన్ని మనం ఎస్సీఓలో మెంబర్ చేయకపోవడం వల్ల అజర్బైజాన్ కూడా పాకిస్తాన్ సైడ్ ఎక్కువ వస్తుంది. ఓకే. సౌదీ అరేబియాతో ఒక అగ్రిమెంట్ అయింది. ఉమ్, సో ఒక్కసారిగా వాళ్ళకి బలం చేకూరింది. దాంతో పాటుగానే లాస్ట్ 15 డేస్‌లో టెర్రరిస్ట్ గ్రూప్స్ లీడర్స్ మేము ప్రతీకార చర్యలు తీసుకుంటాం ఇండియా మీద అన్నదే వాక్యాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఉమ్, అంటే ఏదోటి చేయడానికి రెడీగా ఉన్నారు. ఉమ్, కానీ భయపడుతున్నారు కూడా. అందువల్ల ఇటు ఇన్ డెప్త్ అంటే సౌత్ ఇండియాలో ఏదైనా యాక్టివిటీస్ చేయొచ్చు. ఇందాకే ఏదో న్యూస్ వింటున్నాను. బెంగుళూరులో ఏదో 2 బాంబులు ఎంజీ రోడ్ మీద కనిపించినాయని. ఉమ్, ఉమ్, అది తప్పనిసరిగా వాళ్ళదే పాకిస్తాన్ గైడెడ్ యాక్టివిటీ అయ్యుండాలని నా అనుమానం. ఉమ్, అలాగే ఈ సర్క్రిక్‌లో బోర్డర్ డిలినియేషన్ గురించి లాజికల్‌గా కొట్టుకుంటున్నట్టు, జమ్మూ కాశ్మీర్ ఇందులో ఇన్వాల్వ్‌మెంట్ లేనట్టు పాకిస్తాన్‌కి ఒక మంచి పాయింట్ దొరుకుతుంది. అందుకనే బహుశా ఈ రాజ్‌నాథ్ గారి పాయింట్ లాస్ట్ 3 రోజుల్లో చేసిన దాంట్లో సర్క్రిక్ విషయంలోనే చేశారాయన. ఓకే. అండ్ పీఓజేకే విషయంలో సార్ చివరగా పీఓజేకే విషయంలో అక్కడ కొన్ని డిమాండ్‌లు పెట్టి అక్కడ ఉన్న ఏఏసీ గట్టిగా మాట్లాడుతోంది గదా! ఇది ఎటు దారి హ్మ్. తీసే అవకాశం ఉంది? లాస్ట్ 2 గంటల్లో విన్నదేంటంటే, హ్మ్. పాకిస్తాన్ విపరీతంగా భయపడుతుంది. ఓహ్! దానివల్ల ఏంటంటే 38 డిమాండ్స్ ఉంటే జాయింట్ యాక్షన్ కమిటీది 38కి అగ్రీ చేసేసారు ముందర. అంటే ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారో అది వేరే సంగతి. తెలీదు. ఓహ్! అంటే గాజాలో అక్కడ అవుతున్నట్టు రేపు సాయంకాలానికల్లా అవ్వన్నట్టుగా ఇక్కడ భయపడతా 38కి అగ్రీమెంట్ చేసేసారు. హ్మ్. సో, కానీ ఏంటంటే అది సమస్య తీరిపోయేటట్టు కనిపించట్లేదు. ఎందుకంటే అందులో డిమాండ్స్ ఏంటంటే పాకిస్తాన్‌కి మింగుడు పడవు. హ్మ్. చైనాకి చాలా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ అక్కడ అంతకుముందు ఎప్పుడో కాంట్రాక్ట్ ఇచ్చారు. హ్మ్. వాటిని క్యాన్సిల్ చేయడం కుదరదు వాళ్ళకి. హ్మ్. తర్వాత ఏంటంటే 12 మెంబర్ సీట్స్ మన ఇండియా నుంచి వెళ్ళిన శరణాగతులకి ఇచ్చారు. హ్మ్. బంగ్లాదేశ్‌లో కూడా ఇటువంటి ఇన్సిడెంట్ ఒకటి అవుతోంది. అంటే హ్మ్. అంతకుముందు రివల్యూషనరీస్‌కి కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. హ్మ్. ఆ రిజర్వేషన్స్ తీసేయమని అడుగుతున్నారు. ఇప్పుడు ఆ రిజర్వేషన్స్ తీసేస్తే జమ్మూ కాశ్మీర్ మీద మొత్తం అవకాశం వదులుకున్నట్టే లెక్క వాళ్ళు. ఓకే. సో, ఈ విధంగా ఏంటంటే చాలా అగ్రీమెంట్ అయితే చేసుకున్నారు గానీ ఇంప్లిమెంట్ చేయరని అనుకుంటున్నాను. సో, ఓకే. ఏంటంటే ఈ మూవ్‌మెంట్ ఉధృతం అవుతుంది. వాళ్ళందరూ ఇండియా జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇండియన్ డెవలప్‌మెంట్ చూసారు వాళ్ళు. అవును. తర్వాత ఇండియన్ అంటే రిలీజియస్ కన్ఫిగరేషన్, తర్వాత టాలరెన్స్ చూస్తున్నారు. ఎన్ని అపవాదులున్నా గాని ఎనీ డే ఇండియా చాలా టాలరెంట్ కంట్రీ అని తెలుస్తుంది వాళ్ళకి. హ్మ్. సో, ఆ విధంగా జాయిన్ అయ్యే అవకాశాలు అంటే వేర్పాటువాదం బలూచిస్తాన్‌తో పాటు విపరీతంగా పెరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ఈ పాక్ అతి ఉత్సాహాన్ని చూసి మనము దెబ్బ కొడతామని చెప్పడం సంతోషపడాల్సిన విషయమా? లేకపోతే ఇప్పుడు ఈ పాక్ చేసే పిచ్చి పనుల వల్ల భారత్ యుద్ధానికి దిగే అవకాశం ఉంది అనే బాధ తీసుకోవాలా? ఎట్లా చేసుకోవాలో అర్థం కావట్లేదు భారతీయులు, సగటు భారతీయుడు. ఒకటుందండి. మనం లాస్ట్ ఆపరేషన్ సింధూర్‌లో మనం చూపించిన టాలరెన్స్ హ్మ్. ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ కేవలం నామమాత్రంగా కంటిన్యూ అవుతుంది. హ్మ్. కానీ మనం ఎటువంటి చర్య తీసుకోవట్లేదు. హ్మ్. కేవలం డిమాండ్స్ మాత్రం క్లారిటీ తోటి చెప్పాం. హ్మ్. సో, వాళ్ళకేంటంటే ముందర ఈ ఇండస్ వాటర్ ట్రీటీ అబ్రగేషన్ వాళ్ళకి మింగుడు పడంది. ఈ రోజు కాకపోతే వచ్చే సంవత్సరం అయినా సరే హ్మ్. రోజు గుర్తుపెట్టుకోవాల్సిందే వాళ్ళు. హ్మ్. అందులో సందేహం ఏమి లేదు. హ్మ్. సో, దీనివల్ల ఏంటంటే, ఈ ఇండస్ వాటర్ ఈ బేసిన్‌లో అయితే ఈ 7, 10 క్రీక్స్ ఏవైతే ఉన్నాయో, అక్కడి నుంచి సెలైన్ వాటర్ లోపలికెళ్ళిపోతుంది. పంజాబ్ హ్మ్. బోర్డర్ వరకెళ్ళిపోతుంది. హ్మ్. ఎప్పుడైతే వాళ్ళ పంజాబ్ బోర్డర్ టచ్ అవుతుందో, వాళ్ళకి విపరీతమైన ఆక్రోశం వస్తుంది. హ్మ్. సో, అందుకే ఆల్రెడీ కెనాల్స్ తవ్వినా గాని అది సమస్య పోదు. సో, ఓకే. ఏదోకటి చేస్తారు. అలాగే ఉగ్రవాద సంస్థలు కూడా ఏదోకటి చేయాలని పరిస్థితిలో ఉన్నాయి. హ్మ్. దానికి తోడు అమెరికా బలం మా ఎనకాల ఉందన్న బలం, సౌదీ అరేబియా మా ఎనకాల ఉందన్న బలం, చైనా మా ఎనకాల ఉందన్న బలం, టర్కీ మా ఎనకాల ఉంది, హ్మ్. అజర్బైజాన్ మా ఎనకాల ఉంది. ముస్లిం దేశాల్లో నేను నాయకత్వం వహించే లెవెల్‌కి ఎదిగాను. అందుకని చెప్పి నాకు బలం చేకూరుతుందన్న దాంతోటి ఏదోటి మిస్‌చీఫ్ చేసే అవకాశాలు 100% ఉన్నాయి. మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఈ వార్నింగ్ ఆ దిశలో చూడాలని ఆల్రెడీ వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్ వచ్చుంటాయి. అందువల్ల ఈ వార్నింగ్ ఇచ్చినట్టు నేను అనుకుంటున్నాను. రైట్ సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు ఉన్న బిజీ సమయంలో మాకు కొంత సమయాన్ని వెచ్చించారు. థాంక్ యూ సార్. నమస్తే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. థాంక్ యూ సరే. వెరీ మచ్ సార్. నమస్తే. సో, అది విషయం. మొత్తానికి భారత్ ఒక సంకేతం అయితే ఇచ్చింది పాకిస్తాన్‌కి. మేము ఖచ్చితంగా యుద్ధం చేస్తాము మీతోటి. ఒకవేళ తేడా వస్తే. ఆపరేషన్ సింధూర్ 2 అండ్ 3 రూపంలో అని. పాకిస్తాన్ కూడా కాలు దువ్వుతోంది భారత్ మీద. చుట్టూ మా వాళ్ళే ఉన్నారు. మేము కూడా గట్టిగానే ఉన్నామని చెప్పి. ఒకవైపు బెదిరిపోతూనే మళ్ళీ బెదిరింపు ధోరణితోటి ముందుకొస్తోంది.
సో చూడాలి. మీరేమంటారు? అంటే యుద్ధం చేసి పాక్‌కు బుద్ధి చెప్పడం అనేది కరెక్టా? మరి అట్లా బుద్ధి చెప్తే మనకు కొంత కొలాటరల్ డ్యామేజ్ అనేది జరుగుతది. మనం గూడా ఇబ్బంది పడాలి. ఎక్కడ బాంబులు పేలుస్తారో తెలీదు. ఏ రూపంలో అటాక్ చేస్తారో తెలీదు కాబట్టి మనము నష్టపోతాం. మరి సామాన్యులు నష్టపోతారు గదా! సామాన్యులు ఇదంతా గూడా ఇబ్బందే గదా! యుద్ధం వస్తే అని ఒక పాయింట్. రెండోది అసలు ప్రపంచ పటంలో పాక్ ఉంటుందా లేదా డిసైడ్ చేసుకోవాలనే మాట వినడానికి నిజంగా కొంత గర్వాన్ని ఇస్తున్నప్పటికీ మరి పాక్ కాస్త విని భయపడో ఏదో రూపంలో తోక ముడుచుకొని వెళ్ళిపోతే బాగుండు గదా అనే ఒక ఆలోచన కూడా మనకు అనిపిస్తోంది. సో మీరేమంటారు? ఖచ్చితంగా మనం యుద్ధం చేయాలా? లేకపోతే మన బెదిరింపు ధోరణికి పాక్ పరిగెత్తాలా? ఏం కోరుకుంటున్నారు? మీరు ఒక్కసారి ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ దయచేసి ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.